గ్రూప్ 1 ఎగ్జామ్ ఈరోజే, కానీ ఈరోజు సుప్రీంకోర్టులో గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించిన కేసు కూడా వాదన జరగబోతోంది. ఏం జరగచ్చు ఏంటి అనేది పక్కన పెడితే, ఒకవేళ అంటే గ్రూప్ 1కి సంబంధించిన పరీక్ష వాయిదా పడుతుందా అనేది ఒక టెన్షన్. వాయిదా పడకపోయినా మరి కోర్టు ఏం చెప్తుంది, ఇదొకటి. అండ్ గ్రూప్ 1కి సంబంధించిన ఆందోళన కూడా చేశారు. ప్రభుత్వ వర్షన్ ఒకలాగుంది, ప్రతిపక్షాల వర్షన్ ఇంకోలా ఉంది, అండ్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ వర్షన్ ఇంకోలాగుంది. ఇట్లా రకరకాల కన్ఫ్యూజన్ నేపథ్యంలో ఈ రోజైతే ఆఫ్టర్ 10 years గ్రూప్ 1 ఎగ్జామ్ జరగబోతోంది. సంతోషించాలా బాధపడాలో తెలియని సిచ్యువేషన్లో ఉన్నటువంటిది మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. మనతో పాటు ఉన్నారు మైపాల్ యాదవ్. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే అన్ని వాటి గురించి పోరాటాలు చేస్తుంటారు కాబట్టి వీళ్ళైతే కరెక్ట్ ఒపీనియన్ చెప్పారని మైపాల్ యాదవ్ అన్నారు. నమస్తే గురించి పోరాటాలు చేస్తున్నారు. గ్రూప్ 1 ఇష్యూ కూడా ఎంత పెద్దగా అయింది ఈ 3-4 రోజుల నుంచి, అంటే గత 2-3 నెలల నుంచి మీరు మాట్లాడుతున్నారు. కానీ ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఇంకా ఆందోళన ఎక్కువైపోయింది, మనం చూసినాం అంతా. మీకేం అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే గ్రూప్ 1 ఎగ్జామ్ వాయిదా పడాలా జరగాలి? నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చలు అయితే జరపాలి అభ్యర్థులతో. ఇప్పుడు ఇదే రాజకీయ నాయకులు రాహుల్ గాంధీ వచ్చి, రేవంత్ రెడ్డి కాదు, చిక్కడపల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీ వచ్చి ఆ నడి రోడ్లో అశోక్ నగర్ సెంటర్లో కూర్చొని, మీకు నేనున్న ఒక్క 1 month 2 monthsలో మన ప్రభుత్వం వస్తుంది, 1 month 2 monthsలో మన ప్రభుత్వం వస్తుంది, ఏదున్నా మన చర్చల ద్వారా చేసుకుందాం, మీ నిరుద్యోగుల ప్రభుత్వం ఇది, నిరుద్యోగుల కోసం అని చెప్పిన రాహుల్ గాంధీ. మేమేమన్నా రాహుల్ గాంధీ రాకపోయినా కనీసం రేవంత్ రెడ్డి అయినా రావాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నా అంటే, అమెరికా ప్రెసిడెంట్ కూడా అంత బిల్డప్ ఇయ్యాడు, ఆ రేంజ్లో ఉంది ఆ బిల్డప్. నువ్వు నీ అంతటా నువ్వు సీఎం కాలే, నిరుద్యోగులు సీఎం చేసిర్రు. నేను అనేది ఏంటంటే, నువ్వు నిజంగా నీదే న్యాయం ఉంది అనుకుందాం, ధర్మం ఉంది, మీరే కరెక్ట్ అనుకుందాం. మేమేమంటున్నాం, మీరు వచ్చి వీళ్ళు ఎవరితో చర్చలు జరుపుతారు తెలుసా? దామోదర్ రాజనరసింహనట, కొండ సురేఖనట, తర్వాత పొన్నం ప్రభాకర్. వీళ్ళు ఎన్నడూ కూడా గ్రూప్ 1కి అప్లై చేసిన వాళ్ళు కాదు, గ్రూప్ 2కి అప్లై చేసిన వాళ్ళు కాదు, ఎనీ కాంపిటేటివ్ కూడా అప్లై చేసిన వాళ్ళు కాదు, రిక్రూట్మెంట్ ఎట్లుంటుందో కూడా తెలియదు. వీళ్ళందరూ అధికారులతో చర్చలు జరిపిరట, అధికారులను కన్విన్స్ చేసిరట. అంటే వీళ్ళు ధర్నా చేసిన తర్వాత మీరు వాళ్ళతో చర్చలు జరుపుతారు అంటే, ఇన్ని రోజులు చర్చలు జరపలే అంటే ఎంత చర్చలు జరపాల్సింది నిరుద్యోగులతో. నిరుద్యోగులను ఒక 10 మందిని అటు కూర్చుండబెట్టి, అధికారులను ఇటు 10 మంది కూర్చుండబెట్టి, మధ్యలో రేవంత్ రెడ్డి కూర్చుంటాడా, డిప్యూటీ సీఎం కూర్చుంటాడా, కూర్చొని మీరు చెప్పండి అయ్యా నిరుద్యోగులు అని చెప్పాలి. చెప్పిన తర్వాత ఇటు ఆఫీసర్లు మీరు చెప్పండి అన్నారు. ఇట్లా చర్చలు జరిగితే ఒక కన్క్లూజన్ వస్తుంది. కానీ మేమేదో తెలంగాణ వాళ్ళం కాదు, వేరే రాష్ట్రం నుంచి వచ్చినట్టు నిరుద్యోగుల మీద ప్రభుత్వం కొట్లాడడం ఏందండి? కోర్టు కూడా ఏం చెప్తుంది, వీళ్ళ వైపు న్యాయం ఉందని చెప్పట్లే, ఇప్పటికే లేట్ అయిందని చెప్తున్నారు అంతే తప్ప సూపర్గా తీసుకొచ్చారు జీవో 29 అద్భుతంగా ఉందని వాళ్ళు చెప్పట్లే. మేము ఇంకొకటి కూడా ఏమంటున్నామంటే, జీవో 29 కరెక్ట్ ఉండి ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరుగుతుందని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు. టీసీపీ జరుగుతా న్యాయం ఏందో ఆ జీవో తీసుకొచ్చి మీ ఐ డ్రీమ్కో మిగతా మీ యూట్యూబ్ ఛానల్లోకి ఇస్తే, అదంతా ఏముందో తెలుగులో ఇంగ్లీష్లో ఉంటే మీరే ప్రశ్నిస్తారు కదా నిరుద్యోగులను. ఏమని ఇంత క్లియర్గా ఎస్సీలకు న్యాయం జరుగుతుంది, ఎస్టీలకు న్యాయం జరుగుతుంది, బీసీలకు న్యాయం జరుగుతుంది, ఓసీలు అందరికి న్యాయం జరుగుతుంది, మీరు ఎందుకు వస్తారంటే అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు, బయటకు వెళ్ళిపోతారు. ఒక్కడన్నా ఒక రాజకీయ నాయకుడన్నా, ఒక అధికార పార్టీకి సంబంధించిన వాడు ఆ జీవో 29 జీవో 55 ఒక కనీసం ఒక ప్రింట్అవుట్ తీసిరా? జీవో 29 వెబ్సైట్లో లేకుండా చేసిరట. ఇప్పుడు లేదు, వెబ్సైట్లో లేదు, అదే కదా ప్రాబ్లం. అది లేదు. ఇప్పుడు అసలు పాప నిరుద్యోగుల చేతిలో లేకుండా, ఇటు వాళ్ళ చేతిలో లేకుండా, ఇప్పుడు గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాల దాడు మొక్కున్నట్టు, మీరే న్యాయం ఉంటే వెబ్సైట్లో పెట్టండి, తీసుకొచ్చి పత్రికా సమావేశంలో ఇట్లా పెట్టండి. ఎందుకంటే వీళ్ళు తప్పు చేసిరు మేడం. ఆల్రెడీ క్లియర్గా ఇది గత రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ఎవరైతే క్వాలిఫై కాలేరో ఆ క్వాలిఫై కాని వాళ్ళు వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం కానీ బయట కానీ మాట్లాడారు. క్వాలిఫై కాని వాళ్ళు అప్పుడు వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి, క్వాలిఫై కాని వాళ్ళు కొంచెం ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు తక్కువ ఉంటారు, బాగా తక్కువ వచ్చిన వాళ్ళు ఉద్యమాలకు రాలే. కొంచెం బార్డర్లో 1 మార్కుతో 2 మార్కులతో పోయిన వాళ్ళు అంతా కొంత రీసెర్చ్ చేసి వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే, ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై ఉన్నారో మెయిన్స్లో వీళ్ళు అప్పుడు రాలే ఉద్యమానికి, జస్ట్ వీళ్ళు కోర్టులో కేసు వేసిర్రు, వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటున్నారు. ఈ 4-5 రోజుల నుంచి
మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా డౌట్ వచ్చింది. ఏమని డౌట్ వచ్చింది? ప్రిలిమ్స్ క్వాలిఫైర్, సారీ గ్రూప్లో ప్రిలిమ్స్ క్వాలిఫైర్. ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అంత స్టడీ చేస్తే తెలిసింది ఏంటంటే ఎస్సీలకు ఒక 15% రిజర్వేషన్ ఉంటుంది మేడం. ఒక్కొక్కరు ఎస్సీలలో కూడా టాప్. ఈ సివిల్స్లో ఒక ఆమె యూపీఎస్సీలో ఒక ఎస్సీ క్యాండిడేట్ నెంబర్ 1 వచ్చింది. ఆమెను తీసుకొచ్చి రిజర్వేషన్ వేస్తే ఎట్లా? అంటే టాప్లో వచ్చిన ఆమెను ఓపెన్ కేటగిరీలో ఇవ్వాలి. వీళ్ళు విద్యార్థులు కూడా ఏమంటారు, ఆ ఫార్ములా ఫాలో కండి, గతంలో ఉన్న ఫార్ములా కానీ. అంటే నువ్వు ఎస్సీలో ఉంటే ఎన్నెన్నా మార్కులు రా, నీకు ఎంత నెంబర్ 1 వచ్చినా నేను ఎస్సీలో తీసుకుపోయి వేస్తారట రిజర్వ్లో. కోర్టు వివాదాలు ఉన్న నేపథ్యంలోనే ఇది తీసుకొచ్చినామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. నిజమా? కోర్టు వివాదాలు ఏమి? అంటే వీటి మీద కోర్టు వివాదాలు ఉన్నాయి కాబట్టి మళ్ళా వివాదం రాకుండా ఉండడానికి 29 అది చాలా పెద్ద. ఇప్పుడు 563 జాబులు ఉన్నాయి. వాళ్ళ రేషియో ప్రకారం ఎంత? 50 చేయాలి. అట్లనే ఎస్టీలకైనా బీసీలకైనా. అట్లా చేయకుండా ఓవరాల్గా మెరిట్ వచ్చిన వాళ్ళకి అట్లా కూడా చేయట్లే. ఒకవేళ ఎస్సీలలో మెరిట్ వచ్చిన వాళ్ళు కూడా రిజర్వేషన్లో పడేస్తారట. ఇప్పుడు నాకు ఇన్ని అనుమానాలు ఉన్నాయి. నేను అంటున్నాం అంతమంది వస్తున్నారు, ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి, వాళ్ళని తప్పుదో పట్టిస్తున్నాయి. ఇప్పుడున్న గ్రూపులకు 100 రెట్లు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఎవడో రెచ్చగొడితే రెచ్చిపోరు. తెలిసినంత కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలకు తెలియదు. వాళ్ళంతా 94% కేవలం 4% వాళ్ళు వచ్చి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మీరు ట్రాప్లా పడుతున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. మీరు దయచేసి టైం వేస్ట్ చేసుకోకండి, ఎగ్జామ్కి ప్రిపేర్ కండి అని నిన్న సీఎం అదే ఈ పిచ్చి మాటలు చెప్పే బదులు జీవో 29 మీద నువ్వు నివృత్తి చేయి, నువ్వు జీవో 29 బయటకు రిలీజ్ చేయి అంటున్నాం. ఇప్పుడు మేడం ఎగ్జామ్ ఆల్రెడీ ఒక్కరోజు కాదు 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి చదువుతున్న వాళ్ళు, ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా 10 నెలల నుంచి చదువుతున్న వాళ్ళు. చర్చలు జరపకుండా అడ్వకేట్ను పెట్టి నిరుద్యోగులను ఓడగొడుతుంటే నువ్వు ఎగ్జామ్ ఉన్నా కానీ ఇప్పుడు రాయకుండా ఉండమాట. రాసేటోళ్ళందరూ హ్యాపీగా రాయట్లేదు మేడం. నాకు చాలామంది ఫోన్ చేసి ఏడుస్తూ ఉన్నారు. రాసేటోళ్ళు కూడా గత్యంతరం లేని పరిస్థితులలో మన డిఎస్సి కూడా అంటే నువ్వు ఆల్ టికెట్లు ఇష్యూ చేసి నువ్వు రాస్తావా రాయవా అంటే అలా ఫ్రెండ్ రాసినప్పుడు ఈయన ఇంకొకళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఇంటికాడ ఉంటే ఏం లాభము? అటెంప్ట్ చేద్దామని ఏడ్చుకుంటూ పోతున్నారు, అలా హ్యాపీగా పోవట్లే. ఈయన ఎక్కడైనా ఒక గ్రూప్ అని ఆస్పిరెంట్తో నన్ను మాట్లాడిస్తారా? సరే హ్యాపీగా ఉన్నారన్నారు కదా, ఒక 100 మందినో 200 మందినో గ్రూప్ అని అభ్యర్థులను పిలిచి ఇప్పుడు ఈ మధ్య ఎల్బీ స్టేడియంలో అక్కడ ఇక్కడ మేము ఆ జాబులు ఇచ్చినాం ఈ జాబులు ఇచ్చినాం పెడుతుంది కదా. మరి ఒక 50 మందితోనో 10 మందితోనో ఇద్దరితోనో ఒక్కరితోనో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ జీవో 29 వల్ల మేము ఎగ్జామ్ సంతోషంగా రాయడానికి వెళ్తున్నామని ఒక్క అభ్యర్థితో నీకు చెప్పించిర్రా? అసలు నువ్వు ఏ తప్పు చేయకపోతే చిక్కడపల్లి సిటీ లైబ్రరీకి రండి కదా, మరి మీరు వచ్చి మీ ఐడ్రీమ్ తీసుకెళ్తారు మేడం. వాళ్ళను బల్మూరు వెంకట వస్తాడా, రేవంత్ రెడ్డి వస్తాడా, డిప్యూటీ సీఎం వస్తుందా, సీతక్క వస్తుందా, ఓపెన్గా లైవ్ పెట్టండి. అక్కడ లైబ్రరీ కూడా ఒక 5 మంది ఉంటుంది. ఫస్ట్ పేపర్ ఎగ్జామ్ రాసి వస్తారు. ఇప్పుడు 2 గంటలకు ఉంది, ఈరోజు 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ ఉంది. మీరు 5:30కు 6 గంటలకు 7 గంటలకు వస్తే పిల్లలు ఆ సరౌండింగ్లోనే ఉంటారు. ఏదైనా హాస్టల్కి వెళ్దాం, వాళ్ళనే రమ్మందాం. మీరు హ్యాపీగా ఎగ్జామ్ రాసి వచ్చిర్రా, బాధగా ఎగ్జామ్ రాసి వచ్చిర్రా, జీవో 29 వల్ల మీరు హ్యాపీగా ఉన్నారా, అన్హ్యాపీగా ఉన్నారా అని వాళ్ళు మనం అందరం పక్కకుంటే లైవ్లోనే తెలిసిపోతుంది కదా. ఒకవేళ స్టూడెంట్స్ అందరూ కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మా రేవంత్ రెడ్డి సార్ చెప్పింది కరెక్ట్ అని అన్నారు అనుకోండి, మేమే ఇంకా మాదే తప్పైంది సారీ అని చెప్తాము. అది చేయాలి కదా. అదే చేయకుండా మస్తు మంది హ్యాపీగా డౌన్లోడ్ చేసుకుంటే హ్యాపీగా ఉన్నట్ట. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసి పంపిస్తున్నారు. చిన్నప్పుడు అప్పట్లో జమాన్లో చేసేది బాల్య వివాహాలు చేసేది. ఇక వివాహం చేసినా ఈ అథారిటీకి పంపించినామంటే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నట్టు అది. ఆమె పెళ్లి చేసుకుని ఇట్లా చెప్తున్నాడు ముచ్చట. నువ్వు అడుగు కదా నోరు తెరిచి, నువ్వే హ్యాపీగా ఉంటే రేవంత్ రెడ్డి ఆయన తమ్ముడు అన్నలు హ్యాపీగా ఉంటే అందరు హ్యాపీగా ఉన్నట్టే. వాళ్ళకి ఏదైనా బాధ వస్తే అందరు బాధపడ్డట్టు. ఈ రకమైన మెంటాలిటీతో ఉన్నాడు మేడం. ఆయనను తప్పుతో పట్టిస్తున్నాను కూడా మేము అనుకోవట్లే. వాంటెడ్గానే అవి బంగారం వజ్రాల లాంటి జాబులు కాబట్టి వాటిని వీళ్ళే కొట్టిపడేస్తున్నామో అని అందరికీ అనుమానం ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈరోజు ఏం జరుగుతుందని చూద్దాం. ఒకవేళ సుప్రీంకోర్టులో ఏం జరిగినా ఇంకా అనేక కేసులు ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ జీవో 29 మీద వాదిస్తున్నారు. ఇంతకుముందు గతంలో కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయినాక కూడా 6 7 ప్రశ్నలు తప్పున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు
రద్దు చేసి పడండి మళ్ళీ పెట్టండి అన్నది. ఇప్పుడు కూడా ఏదైనా జరగవచ్చు, కానీ పిల్లలందరూ కూడా పాపం లక్షలు పెట్టి చదువుకుంటారు. హాస్టల్ కొన్ని ఏళ్ళ నుంచి అవుతున్నారు, నిరీక్షణ ఉంది, ఏజ్ బార్ అయిపోతుంది, పెళ్ళిళ్ళు కాని ఉన్నారు, కొందరు పిల్లలైన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి తొందరగా అయిపోతే వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. పాపం వాళ్ళు ఏమంటున్నారు, మీరు చర్చలు జరిపి చూసి మాట్లాడి రీషెడ్యూల్ చేయాలి. జస్ట్ ఒక నెలనో 2 నెలలో పోస్ట్పోన్ చేయండి. అంతలోకి ఈ కోర్టు సమస్యలు చిక్కులన్నీ మీరు తీసేసిన తర్వాత పెడితే మా ఎగ్జామ్ రాసిన వాళ్ళకు కూడా ఒక తృప్తి ఉంటుంది అని చెప్తా ఉన్నారు. మరి అంతే కదండి, ఇప్పుడు అంతా ఎగ్జామ్ రాస్తారు మెంటల్గా, రేపు సడన్గా రద్దు అన్నారు అనుకోండి, అదెంత ప్రెషర్. ఇప్పుడు జాబ్ వస్తాను ఒప్పుకున్న వాళ్ళకి ప్రెషరు, జాబ్ రాని వాళ్ళకి కూడా అరే మీరు అప్పుడు G29 ఒకవేళ సవరిస్తే మాకు వచ్చేదని అనుకుంటారు. ఇట్లా ఇంతమందిని గందరగోళంలో ఇది నిరుద్యోగుల మీద ఏర్పడ్డ ప్రభుత్వం మేడం. నిరుద్యోగులు కనుక ఎంటర్ కాకపోతే లాస్ట్లో అసలు ఈ కాంగ్రెస్ ఓడికి ఒక్క ఓటు పడేది కాదు. వీళ్ళే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంటింటికి పోయి కాళ్ళు మొక్కి, నేను కూడా రాష్ట్రం అంతా తిరిగిన, డప్పు కొట్టుకుంటా అవ్వల కాళ్ళు మొక్కి వీళ్ళు చచ్చిపోతున్నారు, ఒక ప్రవళిక చనిపోయింది, సూసైడ్ చేసుకుంది, ఇట్లుంది ఇట్లా ఉందని మొత్తం కాలుకు బల్పం కట్టిన తిరిగితే ఇది నిరుద్యోగుల పుణ్యంతో వచ్చినప్పుడు కనీసం నిరుద్యోగులతో చర్చలు జరపట్లేదంటే ఇంకా ఏం చెప్తావు ఆయనకు. ఇప్పుడు ఆయన అనుకుంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టులో కూడా నేను గెలుస్తా, ఇంకోటి గెలుస్తా. అన్న తల్లిదండ్రులే కొడుకుల్ని కూతుర్లను కాలుతో తొక్కినట్టు తొక్కుతున్నావు. ఇది గుర్తుండాలా అంటే నీకు ఇప్పుడు మర్చిపోతారు అనుకుంటున్నావు. స్థానిక సంస్థలు GHMC పక్కన పెట్టుకున్నావు, మళ్ళీ జీవితంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాకుండా చేస్తున్నారు. ఇంకా 100 ఏళ్ళైనా ఇప్పుడు మొన్న చేసిన దెబ్బకు 10 ఏళ్ళు రాలే. అప్పుడు తెలంగాణ ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకోవడం వల్ల అటు ఆంధ్రాలో నమ్మలే, ఇటు తెలంగాణలో నమ్మలే. మరగ కొట్టాలి ఆయనకు. ఎందుకంటే వీడు మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చి రోడ్డు బయటకు రాడు, ప్రతిపక్షంలో ఉంటేనే వస్తాడు. ఈ హరీష్ రావు అనేటువంటి 6 అడుగుల బుల్లెట్, వీడు 6 అడుగుల బుల్లెట్ మందిని కాల్చడానికే. ఒక్కనాడన్న ప్రవళిక చనిపోయినప్పుడు వచ్చిందా, కేటీఆర్ వచ్చిందా? ఇంకా రాకపోగా ఆమె లవ్ చేసి చనిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులను ఇంటికి వెళ్ళి పరామర్శించకుండా ఎవరైనా జనరల్గా చనిపోతే వాళ్ళ ఇంటికి మనం మాట్లాడిస్తాం కదా. వీడు ఎంత దుర్మార్గుడు అంటే వీడింటికే ఫామ్ హౌస్కో లేదంటే ప్రజాభవన్కో పిలిపించుకున్నాను. నేను అక్కడికి వెళ్ళిన ఆ ప్రవళికల్లో ఇంటికి వెళ్తే వరంగల్లో, అరే లేరు మాట్లాడిద్దాం ఎటు పోయారంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, జ్యోతిష్యుడి తాటికి పోయారు అంటారు. జ్యోతిష్యుడి తాటికి ఎందుకు పోయారంటే ఇట్లా ప్రాబ్లం ఉంది కదా, ఇంకా అరిష్టం ఉంది కదా, మాకు ఇట్లా జరిగింది కదా. ఎవడరా జ్యోతిష్యుడు అంటే లాస్ట్ కేటీఆర్, వీడే జ్యోతిష్యుడు అన్నట్టు. మీడియా ముందుకు రాకు. ఇంత దుర్మార్గులు రాజకీయ నాయకులు. నేను చెప్తున్నా కదా, ఈ బీఆర్ఎస్ వాడికి ఎవరికి కూడా కొంచెమన్నా చీము నెత్తురు కడుపుకు అన్నం తింటే 10 ఏళ్ళలో వాళ్ళే గ్రూప్ 1 పెట్టేసి ఉంటే ఇవాళ పిల్లలకు ఈరోజు ఈ దృష్టి ఏర్పడేదా? ఈ 10 నెలల్లో ఈ 563 పోస్టులు అప్పుడే భర్తీ చేసి ఉంటే మంచిగా నీట్గా, ఇంకా సిగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చి ఇంకా ధర్నాలు చేయడానికి వాడికి ఏమైనా ఉందా? అసలు ఇంత సిగ్గుమాలను అంటే రాజకీయ నాయకులు అనిపిస్తుంది మేడం. ఇప్పుడు బండి సంజయ్ అయినా వచ్చిండు మంచిదే, కానీ ఈయన అధికారంలో ఉంటే ఈయన కూడా రాకపోతుండే. నేను అనేది ఏంటంటే రాజకీయ నాయకులు అందరినీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు కదా, అధ్యక్షులు అందరిని ఒక దగ్గర పెట్టి అరే ఎగ్జామ్స్కి సంబంధించి మీరు రెడీ చేయండి, నిరుద్యోగులు తీసుకెళ్ళి మళ్ళీ రేపు భవిష్యత్తు మీరు ధర్నాలు రాస్తారు. ఒకరు ఉండొద్దు, నువ్వు వచ్చి ఇటు చేస్తావు వాడో చటి చేస్తాడు అధికారం ఉంటే అని చెప్పి ఒకటి చేయించుకోవాలి మేడం. లేకపోతే వాడిపోతే వీడిపోతే వాడు అనుకుంటా ప్రతి ఒక్కడు నిరుద్యోగులను పేదవాళ్ళను తొక్కి నార తీస్తూ ఉన్నారు. దీని మీద అయితే చర్చ జరగాలి మేడం. గతంలో ఎందుకు రద్దు చేసిందంటే పేపర్ లీకేజీలు అయినాయి. ఈ గ్రూప్ 1 అనేది ఎట్లాంటిది మేడం అంటే వజ్ర వైడూర్యాలు బంగారం ఒక నిధి లాంటిది. గ్రూప్ 1 జాబ్లు ఎట్లుంటాయంటే డిప్యూటీ కలరు, రిజిస్టర్, ఇట్లాంటి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఇట్లాంటి పెద్ద పెద్ద జాబ్స్ ఉంటాయి, టాప్ మోస్ట్ ఉంటాయి. కాబట్టి వీటికి కోట్ల వీళ్ళు రేపటి రోజున డిసిషన్ మేకింగ్లో చాలా పెద్ద ఉంటాయి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి గ్రూప్ 1 అప్పుడు కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు లీక్ అయింది. ఆ రేణుక, ప్రవీణ్ వీళ్ళు ఏం చేసారు పాపం వాళ్ళ పేరు చెప్తారు, కానీ అసలు అంత పెద్ద పేపర్ నువ్వు వాళ్ళు అంత సింపుల్గా క్లర్క్ కింద పని చేసేటోళ్ళు చేస్తారా? అప్పుడు ఈ పేపర్ లీక్ అయితే న్యూజిలాండ్ వాడికి అమ్ముకున్నారు. న్యూజిలాండ్ వాడికి అమ్ముకుంటే కోర్టుకి వెళ్ళి ఇగో పేపర్ లీక్ అయిందని చెప్తే కోర్టు రద్దు చేసింది. జీవో గురించి కాదు, పేపర్ లీక్ అయింది కాబట్టి రద్దు చేసింది. తర్వాత సెకండ్ టైం మళ్ళీ పెట్టినప్పుడు కూడా థంబ్ ఇంప్రెషన్ లేకపోవడం వల్ల, అక్కడ ఆల్ టికెట్ కూడా ఫోటో లేకపోవడం వల్ల ఇది తప్ప అని చెప్పి మళ్ళీ హైకోర్టు రద్దు చేసింది తప్ప జీవో 55 అసలు రద్దు కాలే. వీళ్ళు జీవో 29 హుటాహుటిన తీసుకురావడం వల్ల
ఇదే ఇప్పుడు కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి ఎస్సీలలో ఉన్న మెరిట్ స్టూడెంట్లకు ఓపెన్ కేటగిరీలో లేదట, ఎస్టీలలో వచ్చిన టాప్ ఎవరికైనా ఒకరు రావచ్చు కదా, అమ్మాయో అబ్బాయి చదవచ్చు. సీఎం రేవంత్ వర్షం మొన్న ఏం చెప్తున్నారు ఆయన, ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అప్పుడు మేము ఈ జీవో తీసుకొచ్చినప్పుడు ఆనాడే చెప్పుకుంటే మేము ఇవన్నీ కరెక్ట్ చేసేటోళ్ళం కదా, ఆ ప్రిలిమ్స్ కూడా అక్కడనే పెట్టేటోళ్ళం కదా అనేది ఆయన వర్షం. వాళ్ళు చెప్పరా తర్వాత విషయము, నీకు సోయి ఉండాలి కదా. బేసిక్ మేడం, ఇంతకు ముందు మెరిట్ వచ్చినప్పుడు ఓపెన్ కేటగిరీ ఇవ్వాలన్న సోయి ఎవరన్నా చెప్పాలి. నాది స్టూడెంట్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే మేడం, చదువుదాం వీళ్ళు మన ప్రజాప్రభుత్వం కదా, ఏది చేసినా మన మంచిగా చేస్తారు కదా అనే బ్లైండ్ నమ్మకం కదా. ఆ బ్లైండ్ నమ్మకం వల్ల ఇప్పుడు పెళ్లి చేసి పంపిస్తారు, పంపించిన తెల్లారే చెప్పాల భర్త ఇట్లాంటి వాడంటే కొంతకాలం చూస్తారు వీడు మారతాడు పాపం మళ్ళీ అయినప్పటికీ ఇప్పుడు అప్పటి నుంచే చెప్తా ఉన్నారు మేడం. రిప్రజెంట్ ఇప్పుడు ఈ రోజు 4 రోజుల లెక్క ఇట్లా రోడ్ల మీదకి వచ్చి డింగాన్ చేయలే, కానీ ప్రతి ఎమ్మెల్యేని కలిసిర్రు, అధికారులను కలిసిర్రు. ఉద్యమం అంటే ప్రతిరోజు రోడ్ల మీదకి వచ్చి పోలీసులతో దెబ్బతింటే నేను చెప్పడం కాదు, వినతి పత్రం ఇచ్చినా చెప్పినట్టే కదా. అప్పుడు చెప్తే పెడచెవున పెట్టి 3 నెలల కిందట నేనే 2 నెలల కిందట నేనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వెళ్ళిన, వాళ్ళు క్వాలిఫై కాని వాళ్ళు చెప్పారు, అన్న ఇట్లా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్న మెరిట్ స్టూడెంట్లకు అన్యాయం జరుగుతుంది, ఇది ఓన్లీ ఫార్వర్డ్ కమ్యూనిటీలో డబ్బున్న వాళ్ళకే ఇచ్చినట్టు మాకు తెలుస్తుంది అని వాళ్ళు క్లియర్గా అన్నీ చెప్పుకుంటూ వచ్చినారు. ఇప్పుడు ఏమైందంటే మేడం, రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఉంది కదా, ఇదే జనరల్ కేటగిరీ అయిపోయింది, ఫార్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళకే రిజర్వేషన్ అయిపోయింది. అంటే ఒక మిగిలిన ఏవైతే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పోయిన తర్వాత అవన్నీ కూడా వాళ్ళకినట్టుగా ఈ ఎస్సీ వాడు రావద్దు, ఎస్టీ వాడు రావద్దు, బీసీ వాడు రావద్దు, ఈడబ్ల్యూఎస్ వాడు కూడా ఓపెన్ కేటగిరీ రావద్దు. ఇదేం సూత్రం అండి. యూపీఎస్సీ అంటే ఢిల్లీకి వెళ్ళి యూపీఎస్సీ ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అవన్నీ చూసి వచ్చిన తర్వాతనే జాబ్స్కి సంబంధించి పూర్తిగా నోటిఫికేషన్స్ కావచ్చు రకరకాలుగా అన్నీ చేస్తూ వస్తాం ఈ సర్కార్. మీకు ఏమనిపించింది అక్కడ స్టడీ చేసి వచ్చిన తర్వాత కూడా దండుగా అనిపించింది? అసలు వీళ్ళ ఉద్దేశమే దురుద్దేశం ఉందండి. ఇంకొకటి క్లియర్గా చెప్తా, అన్నం ఉడికిందా లేదంటే ఒక్క మెసేజ్ ఇస్తారు. ఇదే టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇప్పుడున్న మహేందర్ రెడ్డి మాజీ డీజీపీ ఇదే రేవంత్ రెడ్డిని బెడ్రూమ్లో ఉంటే ఇట్లా మన పిల్లిని తీసుకుపోయినట్టు ఇట్లా లేపి మరి ఈయన అన్నాడు తంత ఒక్కొక్కరిని నా బెడ్రూమ్లోకి ఎవడొస్తుర్రా పోలీసులైనా తంత అని అన్నాడు ఈయన. అప్పుడు మా డీజీపీ మహేందర్ రెడ్డి వీళ్ళ కూతురు ఏడిచింది, భార్య ఏడిచింది, అయ్యో మాకు అన్యాయం జరుగుతుందని. అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసినావంటే ఈయనకి ఎటువంటి నీతి? ఇప్పుడు మనము జనరల్గా చిన్న గొడవ అయితేనే అసలు కొన్ని రోజుల పాటు మాట్లాడడం అంటే మహేందర్ రెడ్డి అర్హులు కాదు 100% కాదు. ఆయన ఐపీఎస్ క్యాడర్ అండి, ఇది అడ్మినిస్ట్రేటివ్, ఇది వేరు. ఆయన పోలీసులతోని విద్యార్థులను ఎట్లా కొట్టియాలి, రైతులను ఎట్లా కొట్టియాలి, అక్రమ కేసులు ఎట్లా పెట్టియాలి, వీటి మీద ఉంటుంది సోయి. కానీ అసలు ఆయన ఎలిజిబుల్ కూడా అసలు ఆయన తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ రిటైర్ అయిపోయిన డీజీపీ అండి, డీజీపీగా రిటైర్డ్ అయ్యిండు. ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు ఒక పోలీసుని తీసుకొచ్చి రిక్రూట్మెంట్ సంబంధించి పెడతారా? ఇక్కడ ఉందా? అది ప్రపంచ చరిత్రలో ఏడన్నా ఉందా? వేరే రాష్ట్రాలలో ఉందా? మాజీ డీజీపీలను తీసుకొచ్చి టీఎస్పీఎస్ చైర్మన్ చేస్తారా? అది రిటైర్డ్ అయ్యిండు. మళ్ళీ ఆయనను ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. వాళ్ళ 100 మంది కార్యకర్తల మీద కేసులు ఇప్పటికి అట్లనే ఉన్నాయి. ఆల్రెడీ ఆయన వేస్ట్ కాడని చెప్పి నేను చెప్పలే, రేవంత్ రెడ్డి చెప్పిండు. డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో, అన్ని నా డైరీలో రాసుకుంటున్నాను, వెట్టేట అక్రమంగా కేసులు పెడుతున్నావు అని అన్న మోరా తిడితే నువ్వే మళ్ళీ పెడితే. ఆయన మంచోడు కాదని చెప్పింది నేను కాదు, ఇప్పుడున్న సీఎమే చెప్పిండు. కాబట్టి మాకు విద్యార్థులు అందరూ ఏమంటారు అంటే ఫార్వర్డ్ కమ్యూనిటీలో బాగా డబ్బున్న వాళ్ళని దొరకబట్టుకొని వాళ్ళకు తెలిసిన వాళ్ళని పెట్టుకుంటే భవిష్యత్తులో వాళ్ళు డిప్యూటీ కలెక్టర్లు అయినా డిఎస్పీలు అయినా మన చేతులలో ఉంటారు అని వాళ్ళకి ఇంటెన్షన్ ఉందని నిరుద్యోగులు కానీ కొద్దిమంది చెప్తా ఉన్నారు. అది నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది కదా. ఆ జీవో 29 ప్రింట్ తీసుకొచ్చి ఈ మహేష్ కుమార్ గౌడ్ కానీ రేవంత్ రెడ్డి కానీ మిగతా మంత్రులు కానీ ఈ మాజీ డీజీపీ ఇప్పుడు టీఎస్పీ చైర్మన్ మహేందర్ రెడ్డి కానీ చూపించుకో, నువ్వు ఇట్లా జీవో 29 ఇది రూల్ ఇగో ఎస్సీలకు ఎక్కడ అన్యాయం జరగట్లేదు, ఎస్టీలకు అన్యాయం జరగట్లేదు, బీసీలకు అన్యాయం జరగట్లేదు, ఇగో ఆర్ఆర్ ఎలిజిబుల్ టు ది ఓపెన్ కేటగిరీ నువ్వు ఇట్లా చూపించు కదా. అది జీవో ప్రింట్ చూపించండి, ఎవడన్నా మీరు అడగండి వెళ్ళి, మీరు గవర్నమెంట్ తరఫున మీరు జీవో 29 మాకు చూపించండి సార్, మేము ఒకసారి రీడ్ చేస్తాం, దాన్ని ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులో కూడా ప్రింట్ చేయండి,
మెరిట్ వచ్చిన వాడు ఓపెన్ కూడా వెళ్ళొచ్చు అని ఎక్కడ ఉందా? ఇవే కాదు అన్న, ఇంకా చాలా ఎగ్జామ్స్ ఇంకా ఫర్దర్గా కూడా వచ్చాడు. ఇట్లా ఎగ్జామ్ వచ్చినప్పుడల్లా వివాదం అంటే ఏం చేయాలన్నా తక్కువ అన్న, కోట్ల కేసులు వేయాలన్నా, లేకపోతే పిల్లలు ఏమైపోవాలన్నా, జాబ్ల కోసం కొట్లాడాలన్నా, ఏజ్ బార్ అయిపోవాలన్నా, ఇట్లా చాలా రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. అభిప్రాయం అదే ఇప్పుడు ఇది మీరు అన్నట్టు మంచి క్వశ్చన్ రేజ్ చేశారు. గ్రూప్ 1కే కాదు, ఇది గ్రూప్ 2కు, గ్రూప్ 3కి, గ్రూప్ 4 కూడా జీవో 29 అమలు చేస్తారని అంటున్నారు. మళ్ళీ రేపు వాళ్ళు ఒకసారి రోడ్ల మీదకి వస్తారు, వీళ్ళు ఒకసారి వస్తారు. ఇవన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈ జీవో 29 కాదు, ఏదైనా సరే ఇప్పుడు మీరు అన్నట్టు చదివిన దానికంటే ఎక్కువ ఆ చదివిన జాబ్ కరెక్ట్ కండక్ట్ చేసి రిజల్ట్ వచ్చి అపాయింట్మెంట్ లెటర్ పడడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఏ కూడా వచ్చి కోర్టులో కేసు చేస్తాడో ఏం చేస్తాడో అనే ఈ టెన్షన్తోనే ఉంది. అంటే వీళ్ళు ఇట్లా అనుకోవాలి, వీళ్ళు అడ్డదారులను అమ్ముకోవాలా? ఒక బోర్డు లాగా ఏర్పాటు చేశారు ప్రభుత్వం. కానీ ఈ వివాదాలు వేస్తుంటే యూపీఎస్సీకి టీజీపీఎస్సీ అసలు ఏం తేడా లేనట్టే అనిపిస్తాం. ఇంకా ఇట్లాంటి ప్రక్షాళన జరగాలి. అదే ఇప్పుడు మేము అనేది అంటున్నాం, ఒక్కసారి రాజకీయ నాయకులను, అధికారులను, నిరుద్యోగులను ఒకసారి కూర్చుండబెట్టాలి. వీళ్ళంతా కలిపి క్లియర్గా చెప్పేస్తే అది ఒక్కసారి ఫార్మాట్ అయిందంటే ఇక ప్రతిసారి అంతే చేస్తే అయిపోతుంది. కొత్త కొత్త జీవోలు తీసుకురావడం ఏంటండి? సాఫీగా పోతున్న జీవితంలో నువ్వు కొత్త జీవో తీసుకొచ్చి జనాలకు హెడ్ఏక్ తీసుకొచ్చే బదులు రిజర్వేషన్లో వచ్చినోడికి రిజర్వేషన్ ఉంటుంది, మెరిట్ వచ్చినోడికి మెరిట్లు ఇవ్వాలి. నువ్వు ఈ కొత్తది తీసుకొచ్చి మళ్ళీ రోడ్ల మీదకి తీసుకురావడం అనేది చాలా డేంజర్ ఉంది. అదే అంటున్నాం, కొత్త జీవోలు ఏవి వద్దు. ఏవైతే సాఫీగా ఎగ్జామ్స్ జరిగే ఉంటాయో వాటిని ఫాలో అయితే అయిపోతుంది కదా. మీకు ఇంకా తెలియకపోతే కలిసి ఈ రాజకీయ నాయకులు, ఆఫీసర్లు, నిరుద్యోగులు, మేధావులు వీళ్ళంతా కూర్చుండి ఇక గ్రూప్ 1 మోడల్ ఇట్లా ఉండాలి, గ్రూప్ 2 ఇట్లా ఉండాలి. అంటే గ్రూప్ 1 ఉన్నట్టే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నిటికీ ఇట్లాంటి రిజర్వేషన్, ఇట్లాంటి ప్రోగ్రామ్ ఉండాలి, అయిపోయింది. అట్లనే మిగతా డిఎస్సి కానీ మళ్ళీ తర్వాత ఇంకా పోలీస్ జాబ్లకు కానీ ఇగో ఇట్లా లాంగ్ జంపింగ్ ఉండాలి, హై జంపింగ్ ఉండాలి, లేదంటే ఒక్కసారి చేస్తే ఇక లైఫ్ లాంగ్ ఉండిపోతుంది కదా. ప్రతిసారి రోడ్ల మీదకి రావాలన్నా ఇది ఏంది పరిస్థితి మేడం? ప్రతి ఒక్కడు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం జీవో 46 అని తీసుకొచ్చింది. పోలీస్ జాబ్లలో వాళ్ళు ఇక రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు ఇప్పటికీ. ఇప్పుడు ఈయన జీవో 29 తీసుకొచ్చారు. ఇప్పుడు గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. అంటే ప్రభుత్వాన్ని ఎన్నుకొని టార్చర్ పెట్టించుకున్నట్టుంది. కాబట్టి వీళ్ళు మారకపోతే భవిష్యత్తులో యువత అంతా కలిసి రాజకీయ నాయకులందరినీ మనము రౌండప్ చేయాల్సిన అవసరం లేదు. సో మొత్తం మీద అది గ్రూప్ 1 వివాదం ఏదైతే ఉందో అది ఇంకా ఇట్లనే గ్రూప్ 1కి సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వివాదం ఇట్లనే కొనసాగితే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే విద్యార్థులు వాళ్ళు చదువుకోవాలా, లేకపోతే ఇట్లాంటి లొల్లిలో పడి ఏమవుతుందో, పరీక్ష రాసిన తర్వాత అసలు రిజల్ట్ వస్తుందా రాదా, కేసులు పడతాయా, ఇట్లాంటి ఆలోచనతో ఉండాలా? ఇదైతే అతిపెద్ద క్వశ్చన్. మరి ప్రభుత్వం ఏమైనా ఇప్పటికైనా మారుతుందా? అండ్ కేసు విషయంలో మాత్రం సుప్రీంలో మరి ఏం జరగచ్చు అనేది వేచి చూడాలి.